ఒకరోజు పాము ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే దాని పక్కనే రంపం అనేది ఉందన్నమాట. ఆ రంపం అనేది దాని కొంచెం ఇలా గుచ్చుకుంది. ఇమ్మీడియట్ గా దాని ఒక నోరుతోని రంపంని ఇలా కొరకడానికి ట్రై చేసింది. అది దానికే రిటర్న్ గా హట్ అయింది అనమాట. దాని తర్వాత ఇదేంది రంపం నన్ను హట్ చేసింది అని చెప్పేసి దానికి తెలియదు అది ఒక చిన్న వస్తువు అని చెప్పేసి అది ఏదో ఎనిమల్ అనుకుంటుంది. జనరల్ గా పాము ఏం చేస్తుంది, ఎవరికైనా మనుషులకి ఏదైనా అపాయం వస్తుందని అంటే అది ఇమీడియట్ గా చుట్టుకుంటది కదా, అట్లా ఈ రంపం అనేది చుట్టుకుంది అనమాట. చుట్టుకోగానే దానికే రిటర్న్ గా హట్ అయిపోయి దాన్ని కోసుకొని దాని తర్వాత పాము అనేది చచ్చిపోయింది అనమాట. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అంటే, కొన్నిసార్లు మనకి కొంతమంది ముఖం మీద మాట్లాడతారు, లేదు అంటే కొంతమంది వాళ్ళ చాతల ద్వారా మనల్ని హర్ట్ చేస్తుంటారు అనమాట. కానీ మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళు మనం ముఖం మీద అన్నా వెనకాలన్నా మనం హర్ట్ అయ్యి వాళ్ళని మనం కూడా ముఖం మీద అంటాం, లేదంటే వెనకాల అంటాం అనమాట. చూడండి, అది వాళ్ళ స్వభావం కోసం మన స్వభావం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కోసం మనం స్వభావం చేంజ్ చేసుకుంటే మనని కూడా జనాలు తప్పుగా అనుకుంటున్నారు. దీనికి బెస్ట్ సజెషన్ ఏందో తెలుసా, ఇగ్నోర్ చేయడం. ఈ పాము కూడా అరే రంపం తాకింది అని చెప్పేసి దానిపైన అటాక్ చేయకుండా దాన్ని ఇగ్నోర్ చేస్తుంటే ఆ పాము బతికేది ఈ రోజు. అలానే మీరు కూడా జనాలు ఎవరైతే మిమ్మల్ని ఒక మాట అన్నారు అని అంటే అది వాళ్ళ స్వభావం అని చెప్పేసి అనుకొని మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టయితే మీ పీస్ మీకు దక్కేది. ఎవరైతే ఈ రోజు కొంతమంది ఇలా చిన్న చిన్న విషయాలకి అనేది ఎవరైతే బాధపడుతున్నారో, కొంతమంది వాళ్ళు ఎవరైతే హర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ రీల్ ని ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. సో దట్ వాళ్ళ లోపల ఒక చిన్న పీస్ ఆఫ్ మైండ్ అనేది మీరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారనమాట. థ్యాంక్ యూ సో మచ్.